దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఫోన్ చేసుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు, జవాబు కూడా ఇస్తూ ఉన్నారు. బాగైంది సిస్టర్, మీరు ప్రార్థిస్తే మాకు బాగుందని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాము, ఏమనుకోకండి అని చెప్తున్నారు. నేను అన్నా, ఒక బ్రదర్కి రోజు చేయకండి, మీకు ఎప్పుడు కష్టంగా ఉందో, అపాయంగా ఉందో, బాధలుగా ఉందో అప్పుడు చేయండి అంటే రోజు బాధే మాకు అని అంటూ ఉన్నారు. మరి దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన ఎడల భయభక్తి కలిగి ఉంటే అప్పుడు బాధలు ఎక్కువ ఉండదు, తగ్గిపోతుంది. కానీ నీతిమంతులకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. సగ్గిస్తే ఆశీర్వాదంగా పైకి వస్తుంది, దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. సరే, ఎపిసోడ్కు సహాయపడి బిడ్డల కొరకు ప్రార్థన వాక్యం చదువుకుంటాం. నిర్మల్ ప్రసాద్ బుద్దర్, ఆ కుటుంబానికి 2 పిల్లలు ఉన్నారు. మరి చిన్న బాబుకి గర్భఫలం, అమితాకు గర్భఫలం కావాలి, ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు వాళ్ళకు కూడా గర్భఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాను. పెద్ద కుమారుడు, కోడలు విదేశాల్లో ఉన్నారు. మరి ప్రసాద్ బుద్ధకు, నిర్మలా సోదరికి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాము. దేవునికి స్తుతి స్తోత్రములు. అదేవిధంగా శైలజ గుర్రపు సురేష్ గారు, వాళ్ళ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు. పెద్ద బాబుకు బిజినెస్ పెట్టి వివాహం కావాలి, చిన్న బాబుకు జాబ్ కావాలి. మరి వాళ్ళిద్దరికీ మంచి ఆరోగ్యం కావాలి. అమ్మ నాన్నకి, నాన్నమ్మకి కూడా ఆరోగ్యం కావాలని, అమ్మమ్మకు ఆరోగ్యం కావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. విజయలక్ష్మి సహోదరి రఘుమూర్తి గారు, ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు. మరి సత్య కుటుంబం, రాజకుమార్ కుటుంబం, దేవునికి స్తోత్రం. మరి యానిస్ గర్భఫలం దేవుడిచ్చాడు, సుఖప్రసవం కావాలని ప్రార్థించండి. ఒకే చోట ఉండాలి భార్యాభర్తలని కూడా ప్రార్థించండి. ట్రాన్స్ఫర్ అయ్యి ఒక చోటికి వెళ్ళాలి, అయింది కానీ సంపూర్ణంగా బ్యాంక్ వాళ్ళు విడుదల చేయలేదు. దాని కొరకు దేవునికి వందనాలు. ఆ కుటుంబానికి కూడా దేవుని దీవెనలు. వాక్య భాగానికి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. కట్టువారు వాక్యమును అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. ఓయమ్మా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింప చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సత్తైన ప్రజై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. దయగల దేవా, కృపగలనైనా పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరుచుకొని, పరిశుద్ధాత్మ దేవా మీరే వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నువ్వు మాట్లాడితేనే గొప్ప కార్యం జరుగుతాయి. మీరు మాట్లాడితే వింటున్న వారికి స్వస్థత, అద్భుతాలు. దేవా నువ్వే మాట్లాడనైనా, మీ నామానికి మహిమకరంగా విన్న వారికి మేలు కలిగినట్టు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరతి వినయం తడి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్యంలో 8వ వచనంలో, మొదటి పేతురు 2:8 కట్టువారు వాక్యమును కని అవిధేయులు తొట్టిల్లుచున్నారు అంటే ఆయన వాక్యానికి అడ్డుపడువారు, అడ్డుబండయ్య అవుతారు కదా. కనుక అడ్డుబండ వస్తే వాక్యానికి అవిధేయులుగా ఉంటే ఏమవుతారు? తొట్టిల్లుతారు. రాత్రిలో గుడ్డివాడిపోతే ఎలా ఉంటారు? పడిపోతారు కదా.
గుడ్డివాడు ఎట్టైనా పోతాడు, కానీ వెలుగులో ఉన్నవాడు, కళ్ళులో ఉన్నవాళ్ళు రాత్రిళ్ళు పోలేరు. ఆ రీతిగా దేవుని వాక్యానికి అవిధేయులు వింటారు కానీ అవిధేయులుగా ఉంటారు. కన్ను కనపడుతుంది కానీ చీకటిలో సంచరిస్తూ ఉంటే వాళ్ళు అవిధేయులుగా తొట్టిల్లుతూ ఉంటారు. వాక్యం తెలిసి కూడా తొట్టిల్ల వారు వీరు. అవును ప్రియులారా, అడ్డరాయి అడ్డబండయు ఆయను. మరి ఒక చోట రోమిలకు రాసిన పత్రికలో యెషయా 9వ అధ్యాయం యెషయా 8:13 సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడను అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువల గాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమునకు మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకే నేను కనిపెట్టుచున్నాను. ప్రియులారా, మరి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని అలా అనుకున్నప్పుడు దేవునికి భయపడాలి. భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడాలి. ఎందుకంటే మనం ఇంకా ఆయన తెలుసుకోలేదే అని దిగులు పడాలి. అప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. ఆయన కోసం ఎప్పుడైతే మనం భయపడతామో, ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తామో, పశ్చాత్తాపడతామో, అప్పుడు ఆయన మనకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అభ్యంతరం కలిగించు బండగాను ఉంటాడు. అంటే ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబం, 2 కుటుంబాలు ఎవరు? ఇశ్రాయేలులు, యూదులు. ఆ 2 కుటుంబానికి ఎలా ఉన్నాడంట? తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. అభ్యంతరము రోమా 9:33 ఒకసారి చూస్తాం. రోమా 9:33 వచనం. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించినాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డు రాయి తగిలి తొట్టిల్లి పడిరి. చూడండి, విశ్వాసం ఉంచలేదు కాబట్టి తొట్టిల్లి పడతారు. అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించింది ఎవరు? ఇక్కడ చూస్తాం, సైన్యములకు అధిపతి యెహోవాయే అని చూసాము. ఇశ్రాయేలు 2 కుటుంబాలకు ఏం చేశాడు? రాయిగాను అభ్యంతరం కలిగించే బండగాను ఉంటాడు అని చూస్తాం. కానీ అలా అడ్డుపడి అలా చేస్తా కూడా మరి నిజంగానే మనం ఏం చేయాలా? ఒక్కొక్కసారి అనేకలు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడతారు. అంటే అవిధేయులై తొట్టిల్లితే కాళ్ళ చేతులు విరగబడి చిక్కబడి పట్టుబడతారు. అంటే ఎప్పుడైతే మనకు శ్రమలు వచ్చి ఎక్కువ విరిగిపోతుందో, ఎప్పుడైతే నడవలేకపోతున్నామో, ఎప్పుడైతే కష్టపడుతున్నామో అప్పుడు దేవునికి చిక్కుపడతాము. అప్పుడే దేవుని మనం హృదయపూర్వకంగా అంగీకరిస్తాము. అందుకని ఈ శ్రమ శోధింపబడిన మీదట
నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. అవును ప్రియులారా, యోబు 23:10 అదే రాయబడింది. శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను అన్నాడు. యోబు గారికి శ్రమ మనకు వచ్చిందా? లేదు కదా. కనుక అలాంటి శ్రమల్లో కూడా ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టలేదు. సాతాను శోధనకు, సాతాను ఉరికి కూడా ఆయన తొట్టిలేదు. మరి సగించాడు, ఓర్చుకున్నాడు, జయించాడు ప్రభు వైపు చూస్తూ. కనుక అలాగే మనం కూడా అవిధేయులుగా ఉంటే చిక్కబడతాము. అయితే విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరు, ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు దేవుడు మనకు. కనుక మనం ఎప్పుడైతే ఆ బోనులో చిక్కబడు బలగాన ఉండును. కనుక అలా చిక్కబడితే, కాళ్ళ చేతులు విరగబడితే కట్టబడతాము. ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి ఆ శిష్యులకు అప్పగించంటాడు దేవుడు. చూసారా, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినాడు. ఇక్కడ రోమా పుస్తలాగే పౌలు చెప్తున్న మాటలు చూస్తున్నాం. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు. అవును అని రాయబడిన ప్రకారము అడ్డురాయి తగిలి తొట్రి పడిరి. కనుక విశ్వాసం లేక తొట్రి పడతారు. విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారు? సిగ్గుపడరు అని చూస్తున్నాం. కనుక ప్రియులారా, మరి యెషయా 9:1 కూడా చక్కటి వాక్యాలు. మొదటి నుంచి ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఇంతకు ముందు కూడా ఒకసారి ధ్యానించాము. వేదన పడే దేశమందు దుఃఖపడి వేదన పడితే మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును, నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మనమందరూ కూడా అన్యజనాలుగా ఉండి వచ్చే వాళ్ళమే. దేవుని అన్యజనుల ప్రదేశం మహిమ గల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయలో దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. ఆమె దేవునికి స్తోత్రం. ప్రియులారా, అన్యజనులు మరుగగా ఉన్న ఈ వాక్యము బయలుపరిచినప్పుడు వెలుగుతో నింపబడుతున్నాము. ఈ వెలుగు ప్రకాశం ఉంది మన మీద, ఆయన మహిమ ప్రకాశిస్తూ ఉంది. కనుక ప్రియులారా, మన ధన్యులము. మరణ ఛాయ గల దేశము మీద వెలుగు ప్రకాశించును. నీవు జనులను విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును కూడా వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, తోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించెదరు. హల్లెలూయా. ఎవరు లేకున్నారా? దిక్కు లేకుండా ఉన్నారా? ఉండి కూడా దిక్కు లేని అనాథులుగా ఉన్నారా? ఇదిగో దేవుడు సంతోషపరుస్తాడు. ఆయన వెలుగులో నడిపిస్తారు. విశ్వాసం ఉంచండి, నిరీక్ష ఉంచండి, నమ్మకం మాత్రం ఉంచండి. ప్రభు గొప్పవాడు. ఆయన వెలుగులో నడిపించడానికి, ఆయన మహిమలో నింపడానికి, వృద్ధి చేయడానికి, సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాడు. అవును ప్రియులారా, అంత గొప్ప దేవుడు. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఇలాగ రాయబడింది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమే ఆయన పిలిచాడు. ఆయన పిలుచుకున్నది, వెలుగులో నడిపిస్తున్నది, మర్మములు బయలుపరిచినది దేవుడు. ఇందుకే ప్రియులారా, చూడండి ఎంత చక్కగా ఆయన పిలిచిన గుణాతిశయాన్ని, దేవుని యొక్క గుణ అతిశయములను, గుణములను ప్రచురము చేయుటకే
అతిశయిస్తున్నామా? ప్రభులో అతిశయిస్తున్నామా? లేదు ఉన్న దాంట్లో అతిశయిస్తున్నామా? దేంట్లో అతిశయం మనకు ప్రియులారా? ఏ విషయంలో అతిశయించినా ఏది తీసుకుపోలేము, పట్టుకుపోలేము. దేవునిలో అతిశయించాలి, దేవునిలో ఆనందించాలి. నేను ధన్యురాలు, ధన్యుడు, నిత్య రాజ్యం నాకుంది, కాచుకోన్నది పరలోక రాజ్యం. యేసు ప్రభు చేతులు చాచి నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. అలా ఉండాలి ప్రియులారా, అలా ఉండాలి మనము. దిగులు పడకండి, దుఃఖపడకండి. అన్ని ఏది లేకపోయినా కొరత ఉన్నా యేసయ్య కొరత లేకుండా దుఃఖపడాలి. పరలోక రాజ్యం నాకు కొదవగా ఉందని దుఃఖపడాలి. అలాగ దుఃఖపడండి, మిగతా దుఃఖం అంతా నింపబడుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అవును ప్రియులారా, అలాగ చేస్తాడు దేవుడు. వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన గుణాశయం ప్రచురించుకు ఆయన ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సత్తై పరిశుద్ధ జనాంగం. మనం ఎవరనుకున్నారు? పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తు ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తు. మీరు ఎవరి సొత్తు? విలువబెట్టి కొనబడిన వారము. యేసు రక్తములు కొనుక్కున్నారు. అమ్మా నాన్న రక్తములో వాళ్ళు ఒక్కొక్కసారి అమ్మని దూషిస్తాం, తల్లిని దూషిస్తాం. తల్లిని ఎన్ని పెట్టినా ఏం పెట్టావని అన్న కూడా పెట్టలేము వయసు అయిపోతే. కానీ ప్రియులారా, ఈ రక్తము పరిశుద్ధ రక్తం, మన కొరకు కార్చబడిన రక్తం, విలువ పెట్టి కొన్నాడు ప్రభు. పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి, పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి కొనబడిన వారము. ఆయన నామాన్ని ప్రచురము చేయాలని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు దేవుని సొత్తు అయిన ప్రజగా ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిమి. ఒకప్పుడు లోకపు ప్రజలు, ఇప్పుడు దేవుని ప్రజలు. హల్లెలూయా. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితివి. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడితివి. దేవుని కనికరం పొందినారా? దేవుని కనికరము రుచి చూసారా? రుచి చూస్తే ప్రచురము చేస్తాం. తెలియని వారికి, ఈ రుచి చూడని వారికి, ఈ సంతోషం అనుభవించలేని వారికి ప్రచురము చేస్తామా? ప్రియులారా, దేవాది దేవుడు మనల్ని అందుకే ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడుతుంది అని దేవుడు మనల్ని తెలియపరుస్తున్నాడు. కనుక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ రాయబడింది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాప లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. అవును ప్రియులారా, అలా మోసపుచ్చుకుంటాము. సాతానుడు అడ్డుపడతానే ఉంటాడు, అడ్డుపడతాడు, అన్నిటికీ అడ్డుపడతాడు. మనకి వాక్యానికి అడ్డుపడతాడు, ప్రార్థనకు అడ్డుపడతాడు. కనుక ప్రియులారా, వాటికన్నిటికి భయపడకూడదు. సాతానా, నేను బంధిస్తున్నాను అనాలా. అడ్డుపడేవాడిని బంధించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. మనుషుల్లో నుండే చేస్తాడు ఈ పనులన్నీ కూడా. కనుక మనం దేవుని లోబడి, దేవుని వాక్యానికి ప్రార్థనకి లోబడి ఉంటే వాడిని ఎదిరిస్తాము. దేవుడే చెప్పాడు యాకోబు పత్రిక 4:7 అన్నాడు, దేవుని వాక్యానికి లోబడు, సాతాన్ని ఎదిరించు అన్నాడు. కనుక మనం ఎదిరించాలి, అడ్డుపడే వాళ్ళని ఎదిరించాలి. దేవుని వాక్యానికి అడ్డుపడేవాళ్ళు, దేవుని ప్రార్థనకు అడ్డుపడే వాళ్ళని ఎదిరించాలి. ప్రియులారా, దేవుడే చెప్పాడు, భయపడకూడదు, ఎదిరించాలి, సాతాన్ని బంధించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. ఆయన చీకటి 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఈ చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనలను వెలుగులో నడిచిన ఎడల
మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ పరిశుద్ధంగా చేసి, అందుకే పాపం లేదని చెప్తే ఏమంటాం? దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తాం. దేవుణ్ణి అబద్ధికునికి జనకుడు అపవాది. యోహాను సువార్త 8:44 ఉంది. అవును ప్రియులారా, కనుక మనం అబద్ధికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం దేవునికే చోటిచ్చి దేవుని వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడలా చీకటి పారిపోతుంది. చీకటి పారిపోతాయి ప్రియులారా. వెలుగులో ఉంటే ఆ వెలుగు సంబంధాలుగా జీవించాలి. ఎందుకంటే దేవుడు జీవపు వెలుగు, ఆయనే నిజమైన వెలుగు. యోహాను సువార్త 1:9 రాయబడింది. ఆ జీవపు వెలుగు. ఆ 4వ వచనం చూస్తే చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి గ్రహింపకుండేను. ఎంత భయంకర కదా! ప్రతి నరుడిలో జీవాత్మ ఉంది. ప్రతి నరుడు వెలుగుతూ, కానీ చీకటి మబ్బు సాతానుడు అడ్డగిస్తా ఉన్నాడు. అడ్డం తొలగితేనే, సాతాను పారిపోతేనే యేసు రక్తంలో తప్ప మరి ఏ విధంగా పారిపోడు. ఏ విధంగా ఆ మర్మం మనకు బయలుపరచబడదు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే యేసు రక్తందే పాపాన్ని కడుగుతుంది, పరిశుద్ధంగా చేయబడుతుంది. అప్పుడు సాతానుడు చీకటి పారిపోతే వెలుగు ప్రకాశంగా కనపడుతుంది, మనలో వెలుగు కనపడుతుంది. ఇతరులకు మనం వెలుగుగా ఉన్నామా, ఇంకా చీకటిగానే ఉన్నామా? పరిశోధించి తెలుసుకుందాం ప్రియులారా. మన వెలుగు పిల్లలుగా ఉండాలి. ఒకప్పుడు కనికరింపలేదు, ఇప్పుడు కనికరింపబడ్డాము. దేవునికి కృప వలన జీవపు వెలుగు. 8 యోహాను సువార్త 8:12 జీవపు వెలుగు, లోకానికే జీవపు వెలుగు. మనం కూడా వెలుగుతూ ఇతరులను ప్రకాశిస్తుండాలి. మన వెలుగు లోకమునకు మీరే వెలుగు అన్నాడు యేసు ప్రభు. అలా వెలుగుతో మనం ఉండాలని దేవుడు ఇష్టపడతాడు ప్రియులారా. వెలుగు ప్రకాశిస్తుంది, వెలుగు చీకటిని తరిమి కొడుతుంది. అలాగే మన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి వెలుగుగా ప్రకాశించే జ్యోతులుగా మనం ఉంటాం. సత్క్రియలని వెలుగు ప్రకాశించినట్టుగా మనం జీవిస్తాం ప్రియులారా. అప్పుడే సాతానుడు తరిమి కొట్టగలము. సాతాన్ని అడ్డుపడకుండా మన జీవితాల్లో, కుటుంబంలో, సంఘములో, సమాజంలో తరిమి కొడతాము సాతాన్ని. కనుక మనం వెలుగుతూ ఉంటాం, ప్రకాశిస్తూ ఉంటాం. దేవుణ్ణి ధరించుకొని బిడ్డలుగా మనం జీవించుటకు మన కొరకు సిలువ వేయబడిన ప్రభు మన కొరకు రక్తం కార్చి, మన కొరకు ప్రాణం పెట్టి, మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రకాశమైన వెలుగు మహిమతో నింపబడుటకు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ వెలుగు మహిమ మనకివ్వడానికి ఇష్టపడ్డాడు ప్రియులారా. ఆ వెలుగు మహిమలో ప్రవేశించుటకు, యుగ యుగములో జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల నాయనా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఒకప్పుడు చీకటి బ్రతుకు నాయనా. నాయనా మమ్మల్ని కనికరించావయ్యా. నాయనా మమ్మల్ని వెలుగులో నడిపిస్తున్నావు. నీ గుణాది సైమను ప్రచురింప చేయుటకే ఏర్పరచుకున్నావయ్యా. నీకు వందనాలయ్యా. నాయనా తండ్రి, మమ్మల్ని ప్రభా తొట్టిలో చేసి నాయన ఉరిలాగా వచ్చి ఆ ఉరిలో ప్రభా మమ్మల్ని పట్టుకొని బలమేసి పట్టుకున్నావయ్యా. నీకు స్తోత్రం. శ్రమల్లో పట్టుకున్నావు, శోధనలో పట్టుకున్నావు, బాధల్లో, రోగాల్లో పట్టుకున్నావు నాయన. అప్పుడే యేసు ప్రభు కావాలని కోరావు. అలాగ మాకు పరలోక రాజ్యం మాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. నలగొకటి నైనా తండ్రి ప్రభు మమ్మల్ని ఇలాగ తండ్రి నిత్య జీవ యుగ యుగములు తరతరములు జీవించడానికి మాకిచ్చిన మహాకృపను బట్టి, నిత్య జీవాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. ఈ మహిమ కొరకు కనిపెట్టుటకు, నిరీక్షణ కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవా శక్తిని మాకు అందరికి దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, అద్భుతం చేయండి నాయన. నాయనా తండ్రి, ఇంకా ప్రభా లోకరీతిగా నాయనా జాబు కొరకు ఎదురు చూసిన బిడ్డలకు నాయన మీరే తండ్రి ఉద్యోగం ఇవ్వాలి ప్రభా. నాయన గర్భఫలం ఇవ్వాలి ప్రభా. వివాహం జరగాలి ప్రభా. నీకు స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. నాయన యవ్వన బిడ్డలు ఉన్నారయ్యా తండ్రి, వివాహం జరిగించండి ప్రభా. అద్భుతం చేయండి నాయన. గర్భఫలం కూడా దయచేయండి, గర్భిణి సుఖప్రసవం దయచేయండి నాయన.
ప్రేమగల ప్రభా సొంత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి నాయన. ప్లాట్ సేల్ చేయాలనుకునే వాళ్ళకి సేల్ చేయించండి ప్రభా. అద్భుతం చేయండి నాయన. రావాల్సిన ఐశ్వర్యం రావాలి, సహాయం చేయండి నాయన. నగల ద్వారా రావాలి, సహాయం చేయండి. కోర్టు సమస్యలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించి అశాంతిగా ఉన్న వాళ్ళకి శాంతి కలుగ చేయండి నాయన. నెమ్మది కలుగ చేయండి నాయన. సమాధానం కలుగ చేయండి ప్రభా. లోన్ త్వరగా తీరిపోవాలి తండ్రి. తీర్పుకు సహాయం చేయండి నాయనా తండ్రి ప్రభు. దూరం దేశంలో ఉండే బిడ్డలు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అనారోగ్యం ఉండే బిడ్డలందరికీ స్వస్థత కలుగ చేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయినా సంఘ కాపులు జ్ఞాపకం చేసుకో రాజా. మంచి ఆరోగ్యం ఇచ్చి ఆత్మగ్ని అభిషేకంతో నింపబడి గొప్పగా వాడుకోండి ప్రభా. సంఘాన్ని దీవించండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. నాయన అంతేకాకుండా నా ప్రియ ప్రభా ఆరాధనలో పనిచేసిన బిడ్డల్ని నాయన ప్రభా ఇదిగా నాయన ప్రభా వాళ్ళు కూడా తండ్రి నాయన పాల్గొని నాయన ఆశీర్వదించండి. కుటుంబం అంతా దీవించండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. నాయన తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. ఆశ్చర్యకారాలు చేయగల దేవుడు తండ్రి ప్రభా. ఇలాగా నాయన తండ్రి కుటుంబాలని సంఘాలని దీవించి ఆశీర్వదించి అన్య జనాంగానికి రక్షణ కలిగించండి. నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి రక్షణ దయచేయండి. ప్రధాన అధికారులకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. మా దేవా నాయన బూది గంతముల వరకు రండి అని పిలిచావయ్యా. వాళ్ళందరికీ రక్షణ ఇవ్వండి. రక్షింపబడిన బిడ్డల్ని దీవించండి. అలాగే తండ్రి ప్రభు వెలుగులో చీకట్లో ఉన్న బిడ్డలకు వెలుగు దయచేయమని నాయన తండ్రి ప్రభా. జన్మదిన వివాహదినం చేసుకున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించమని మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. కోర్టు సమస్యలు కూడా న్యాయం చేయండి. మా రక్షకుడు మోచకుడు యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకొచ్చడం పరలోకమందున మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడై ఉండను గాక. ఆమేన్.